అందరికీ శరారతి ఆడలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చట్లల్లా నెత్తిరాతల గీతలే కదా, చూడు రెడ్ లైన్స్. ఐటీఐల చేరుమని ముఖ్యమంత్రి సార్ ఇస్తుండు పిలుపు. సారి చెప్పినట్టు ఇంటే విద్యార్థులకు ఉంటదట గెలుపు. సచివాలయానికి పోయిండు డిప్యూటీ సీఎం పవనాలు. పువ్వుల గుత్తి ఇచ్చి ఎదుర్కొండు ఏపీ సీఎం చంద్రాలు. 6 గ్యారెంటీల అమలు ఎప్పుడనే జరుగుతుంది ఫైటింగు. సీఎం సార్ పెడుతుండట కేబినెట్ మంత్రులతోని మీటింగ్. మాజీ మంత్రికి నచ్చుతలేదట కొందరు మాట్లాడే తీరు. చెప్పు తీసుకొని కొడతాడట గుంటకంట్ల జగదీశ్వర్ రెడ్డి సారు. ఏ గవర్నమెంట్ ఆఫీసుకు పోయినా పెట్టుకోవాలన్నట పసుపు బిల్ల. అచ్చెన్నాయుడు సారు చెప్తున్నాడు అంతా కుల్లంకుల్లా. ఏం చదవాలి, ఏం చదివితే కొలువు జల్దీన వస్తుందని చదువుకుందాం అనుకున్నటోళ్ళు ఏం ఆలోచన చేయకుండా ఐటీఐల నడ చేరుర్రి. ఐటీఐలో కూడా బాగానే కొలువులు ఖాళీగా ఉన్నాయట. ఎవరికి నచ్చిన చదువు వాళ్ళు చదువుతారు. నువ్వేందే బాలన్నా ఐటీఐలో చేరుమంటున్నావు అంటారా? అయ్యా అన్నది నేను కాదు, ఎవరన్నారో మీరే నుండి. ఈ వేదిక మీద నుంచి మీడియా మిత్రుల ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది నిరుద్యోగ విద్యార్థులకు భవిష్యత్తులో చదవాలనుకున్న వాళ్లకు చేరండి ఐటీఐల్లో. ఇంతకుముందు వేరు, ఇప్పుడు వేరు. ఇన్నరా ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి సార్ ఏమంటుండో? అప్పటి లెక్క కాదు, ఇప్పుడు ప్రజాపాలన నడుస్తున్నదన్న తరీకాలు అనుకొచ్చుండు. చదువుకుందాము, నౌకరీ చేద్దామని అనుకుంటే మట్టుకు ఐటీఐలో చేరుండ్రి. మీ భవిష్యత్తు బతుకు మొత్తం 12 పువ్వులు 24 కాయల లెక్క పచ్చగా చిగురు పెడుతుంది అన్నట్టే చెప్పుకొచ్చుండు. అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు మీ ముందు చూపుకు జోహార్లు. ఏమో అంటారు చూడుండ్రి. కూట్లెరాయి తీయనోడు పోయి ఏట్లెరాయి తీస్తా అన్నట్టు ఉన్నాయి మీ మాటలు. ఎట్లనంటే ఓ దిక్కు నిరుద్యోగులకు నిల్వనీడ చేస్తామన్నారు, నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, కొలువులో రాను కొలువులు ఇస్తామని ఎన్నికల ముంగడ చెప్పి అధికారంలోకి వచ్చిర్రు. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిర్రు? ఇప్పటికి మీరు అధికారంలోకి వచ్చి ఎన్ని నెలలు అవుతుంది? ఎంతమందికి నిరుద్యోగ భృతి ఇచ్చిండ్రు? ఓడెక్కేదాకా ఓడమల్లన్నా, ఓడ దిగినాక బోడమల్లన్నా అన్నట్టు చేస్తుర్రు. ఇది పద్ధతి కాదు సారు. మీరు ఇచ్చిన హామీలు ఎప్పుడు నెరవేర్చుతారు? నిరుద్యోగుల గోసలు ఎప్పుడు తీరుస్తారు సారు అంటుర్రు. ఐటీఐ గురించి మీరు అంత మంచిగా వివరిస్తుంటే ఇన్నోళ్ళు. ఏపీ డిప్యూటీ సీఎంగా పవనాల సారు ఇమానందిని ప్రమాణం చేసినాక తొట్టతొలిసారి ఆంధ్రప్రదేశ్ సచివాలయంకు పోయి సీఎం చంద్రాల సార్ను కలిసిండట. ఇద్దరు కలిసి మస్తుసేపే మాట్లాడుకుర్రట. చంద్రాల సార్ ఏమన్నాడు, పవనాల సార్ ఏమన్నాడు, ఇంతకు ఏం మాట్లాడుకుర్రు అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పారి. చూసినరా, పవనాల సారు వస్తుండని ముచ్చట ఎరకగానే సీఎం చంద్రాల సారు ఆఫీసులో పవనాల సార్ను ఎదుర్కొని ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని అలుముకున్నాడు కదా. ఇద్దరిని అట్లా చూస్తుంటే తోడబుట్టిన అన్నదమ్ముల కంటే ఎక్కువ అనిపిస్తున్నట్టు లేదు. సెక్రటేరియట్కు మొదటిసారి వచ్చిన పవనాల సారుకు పువ్వుల గుత్తి చేతికిచ్చి స్వాగతం పలికిండు. ఇద్దరట్ల సోఫాల మీద కూర్చొని నీకు క్యాబినెట్ చేయించిన, రేపటి సంధి వచ్చే బాధ్యతలు తీసుకుంటే ఇద్దరం కలిసి యుగురంతోనే ఆంధ్రప్రదేశ్ ఆలత మార్చేద్దాం, అభివృద్ధి చేద్దామని చంద్రాల సారు పవనాల సారుతోని పలుకోవచ్చు. తప్పకుండా ప్రజలు మెచ్చే పాలన చేద్దామని పవనాల సారు కూడా చంద్రాల సారుతోనే అనొచ్చు. ఇక ఉప ముఖ్యమంత్రి సారు సెక్రటేరియట్కు వస్తుండని జన సైనికులు అభిమానులు పెద్దెత్తున స్వాగతం పలికిర్రు. అయ్యా సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, మీ పలకరింపులు పదవులకు ఎక్కినాక మీ మనసు పులకరింపులు అందరికీ అర్థమైనాయి. బాధ్యతలు కూడా చేపట్టిండ్రు కాబట్టి ఇక మీరు హామీలు అమలు చేసుడే తర్వాయి పని. వంకలు లెంకలు పెట్టుకుంటా కాల వెళ్ళదీయకుండా బాబు గ్యారెంటీల కాన్నుంచి మీరు ప్రజలకు ఇస్తామన్న అన్నీ ఇచ్చేయండ్రి. జనంకు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. మిమ్మల్ని నమ్మి ఆంధ్ర ప్రజలు ఆలోచన చేయకుండా పంక పార్టీని పక్కకు పెట్టి పసుపుకొమ్ము పార్టీకి పట్టం కట్టిర్రు. వాళ్లకు కష్టాలు రాకుండా చూసుకోవాల్సిన జిమ్మెదారి మీదే కాబట్టి ముందుగాల ప్రజలకు అవసరం ఉన్న పథకాలను అమలు చేయండి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ సర్కారు ఈ నెల 21వ తారీఖు నాడు కేబినెట్ మీటింగ్ పెడుతుందట. సీఎం రేవంత్ రెడ్డి సార్తో సహా కేబినెట్ మంత్రులంతా కూర్చొని మీటింగ్లో ఏం మాట్లాడతారో, 6 గ్యారెంటీల అమలు గురించి మాట్లాడతారా, ఇంకేమైనా కొత్త ముచ్చట్ల మీద చర్చ చేస్తారా అంటే ఏమో అన్ని ముచ్చట్లు కూడా తెలుసుకుందాం పారి. వచ్చే నెలలో అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి కాబట్టి అన్ని ముచ్చట్లు మాట్లాడుకుందామని మలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ కేబినెట్ మీటింగ్ పెడుతుండట. ఎంపీ ఎన్నికల ముందు అన్నట్టు 2 లక్షల రుణమాఫీ ఎట్లా చేద్దామనే దాని మీద కూడా మాట్లాడతారట. మొన్న రాష్ట్ర గీతం జై జయ తెలంగాణ పాటను ప్రకటించారు
కదా ఇప్పుడు రాష్ట్ర చిహ్నం మార్పుల మీద ముచ్చట పెట్టేటట్టేగా అనిపిస్తున్నదట. అయ్యా సీఎం గారు, మీరు తెలంగాణ తల్లిని, రాష్ట్ర గీతాన్ని, సచివాలయ వాస్తును, రాష్ట్ర చిహ్నాన్ని మారిస్తే సరిపోదు. మార్చవలసింది అవి కాదు, ముందుగాల 6 గ్యారెంటీల అమలు, ఆసరా పింఛన్ల పెంపు, రైతు భరోసా కింద పైసలు, 2 లక్షల రుణమాఫీ చేసుడు మీద మాట్లాడుండ్రి. అటు దిక్కు మనసు పెట్టుండ్రి కానీ ప్రజలకు అవసరం లేని చేసి మేము చేసినామని చెప్పుకుంటామంటే ఈ తేప చేయుకున్న పెదనేలు కానుంచి చిట్కెరేలు దాకా పుట్టుకున ఇరిచేస్తారు. మీ పార్టీ తెలంగాణలో మునుపటోలే నామరూపాలు లేకుండా పోయినా పోవచ్చు. ఈ ముచ్చట కూడా మీకు తెలియంది కాదు, యాద్ చేస్తున్నాం. అయినా మీ పనితనం ఎట్లున్నదంటే ఏరు దాటినాక తెప్పదలుగా పెట్టినట్టు ఉంది సారు అంటురు ఈ ముచ్చటిన్నోళ్ళు. పంకపాటి పెబ్బ జగనాలు సారు జనంలో లేకుండా వాయే. ఇప్పుడు సారు పెట్టిన పథకాలు ఎందుకు అని ఏపీ సర్కారు మాజీ ముఖ్యమంత్రి సారు పెట్టిన పథకాలను మంగళం చేసి కొత్త పథకాలకు మంగళారతి పట్టబోతున్నదట. ఏమేం పథకాలు అవే ఉంటే పేర్లు వెరైటీ పెడతారా ఏంది, ఏం కథ, అన్ని ముచ్చట్లు తెలుసుకుందాం పరి. ఇన్నొద్దులు వైఎస్ఆర్ కళ్యాణమస్తు పేరుతోనే నడిచిన పథకానికి ఇప్పటి సంది చంద్రన్న పెళ్లి కానుక అని పేరు పెట్టిండ్రట. అట్లనే జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకాలకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ అని పెట్టిండ్రట. జగనన్న విదేశీ దీవెన పథకానికి అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి అని అనుకొచ్చిరట. అట్లనే వైఎస్ఆర్ విద్యోన్నతి పథకానికి ఎన్టీఆర్ విద్యోన్నతి అని, అట్లనే జగనన్న సివిల్ సర్వీసెస్ పథకానికి ఇన్సెంటివ్ ఫర్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ అని ఇట్లా పేర్లు పెట్టుకొచ్చిరట. ఏ ప్రభుత్వాలు ఏలువాడలకు వచ్చినా పథకాల పేర్లు మాత్రం మారుతాయి. కాకపోతే గత ప్రభుత్వం పేరు మీదనే ఇస్తే మా ప్రభుత్వం పతేర ఏడ పలసగా అవుతుందో అని ఇట్లా పేర్లు మార్చి అధికారంలో ఉన్నోళ్ళు వాళ్ళ దర్పాన్ని దర్జాను చూపెట్టుకుంటారు. కానీ ఇదంతా ప్రజలకి ఇరుకున్నదేనా. అయినా మార్పులు చేర్పులు చేసుడు కాదు, అవిటి బరబ్బర్ అమలు చేసి అందుబాటులోకి తెస్తే అప్పుడు అందరూ శబ్బాష్ అంటారు. చంద్రబాబు నాయుడు సారు అట్లా చేస్తాడనే అనుకుంటురు, మరి ముంగడ ఎట్లా చేస్తాడో చూడాలంటారు ఏముచ్చటిన్నోళ్ళు. సిద్దిపేట అంటే కారు పార్టీ కంచుకోట అంటారు. అసలు కంచుకోట ఖాళీ అవుతున్నట్టే కనిపిస్తున్నదట. సిద్దిపేట గడ్డ మీద గులాల్ రంగు పలసగా ఉడియింది. గులాబీ గుడిసే వాసాల కాడికి వెళ్ళి ఊసిపోయే కాడికి వచ్చిందని ఎవలన్నరే బాలన్న. ఇప్పుడు ఈ ముచ్చట మన బాలన్న ముచ్చట్లు దాకా ఎందుకు వచ్చింది అంటారా, చూడుండ్రి మీరే. అగో చూసిరా, సిద్దిపేట జెడ్పీ చైర్పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ మేడము సారు ఇద్దరు కలిసి బస్సుల మంత్రి పొన్నం సార్ దగ్గరికి పోయిర్రట. మరి ఎందుకు పోయిర్రు? కారు పార్టీ ఇక తెలంగాణలో కనబడకుండా పోయే కాడికి వచ్చింది. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి, పవర్ ఉన్నప్పుడే పక్క పార్టీలకు పోవాలని ముందుగాలనే హుషారయ్యిండ్రో గాని అంబాసిడర్ కార్లకెళ్ళి ఎడమకాలు బయట పెట్టి చెయ్యిల కుడి చెయ్యి వేయబోతుర్రు అన్న ముచ్చట అనుకుంటుర్రట. కానీ పోతారా లేదా అన్న ముచ్చట ఇంకా క్లారిటీగా తెలుస్తలేదట. మరి ఎందుకు పోయిండ్రు, ఏం కథ అన్న ముచ్చట తెలియదు. కానీ ఇట్లా బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ దగ్గరికి పోగానే ప్రభాకర్ సార్ కూడా సిద్దిపేటలో వచ్చారు కాబట్టి షాయి నీళ్ళు ఇచ్చి మర్యాద కూడా మంచిగానే చేసినట్టున్నాడు. రాక వచ్చిండ్రని శాల్వలు తెచ్చి సన్మానం కూడా చేసిండు. అసలే బస్సుల మంత్రి ఉట్టి చేతులతో పోతే ఎట్లుంటుందని చెప్పి బుడ్డ పువ్వుల మొలక తీసుకుపోయిండ్రు. మరి కారుకు కాలిచ్చి శైల చేతు చేస్తామని మంతనాలు జరిపేదందుకు పోయిండ్రా, లేకుంటే మంత్రి కాబట్టి మర్యాదపూర్వకంగా కలిసేదందుకు పోయిండ్రు, సర్వసభ్య సమావేశాల మీటింగ్కి హాజరుపడాలని చెప్పేదందుకు పోయిండ్రు, ఏం పని మీద పోయిండ్రో కానీ సోషల్ మీడియాలో మాత్రము సిద్దిపేట గులాబీ గుడిసెను ఇడిచిపెట్టేందుకు రోజా రాధాకృష్ణ శర్మ సిద్ధమైనట్టే ఉన్నారని కనిపిస్తున్నదని వినిపిస్తున్నదని కామెంట్ల మీద కామెంట్లు పెట్టి ప్రగతి చక్రాల కంటే రువ్వడి మీద ఈ వీడియోను ఇంటర్నెట్లో పరుగులు పెట్టిస్తున్నారు. కారు పార్టీ మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి మేడము, సత్యవతి రాథోడ్ మేడము ఢిల్లీకి పోయిర్రట. ఈడికే ఓడిపోయిన బాధలో ఉండ్రు. చిక్క ఉన్న గులాబీ రంగు కూడా తెలంగాణలో మెల్లమెల్లగా ఎలిసిపోవటే. ఆ బాధల్లో అందరూ ఉంటే ఎన్నడూ లేనిది ఇప్పుడు ఇద్దరు దేశ రాజధానికి ఎందుకు పోయినరు అంటారా, చెప్తాపారి. తెలంగాణ బతుకమ్మ అని కారు పాటోలు కథలుగా చెప్పుకునే కల్వకుంట్ల కవిత మేడంను కలిసేది అందుకు పోయిర్రట. జైల్లో ఊచలు లెక్క పెట్టుకుంటా 9 పుస్తకాలు తెంపు లేకుండా చదువుతున్న కవిత మేడంతో ములాఖత అయ్యిర్రట. మరి ఏం మాట్లాడినరు అంటే ఏమో కవిత మేడంను చూడంగానే కళ్ళల్లో నీళ్లు ఆక ఒకల మీద ఒకలు పడి శోకం పెట్టుకునేంత దుఃఖం రావచ్చు. ఎట్లుండేదానివి, ఎట్లయినవు, ఎంత కష్టం వచ్చే నీకు, జైల్లో చిప్పకూడు తినుకుంటా సీత కష్టం ఎల్లదీస్తున్నావు, తొక్కుడు బండకున్నంత ఓపిక నీకు ఉన్నది కాబట్టి ఇంత తాత్పరంగా ఒయ్యులు చదువుకుంటా కటకటాల్లో ఉంటున్నావని ఇద్దరు మాజీ మంత్రులు అనొచ్చు. కవిత మేడం కూడా గుడ్లలకు నీళ్లు తెచ్చుకొని అప్పుడెప్పుడో నేను జైల్లో పడితే ఇన్ని దినాలకి అదికొచ్చిన అక్క అని కూడా కవిత మేడం అన్నది కావచ్చు. అట్లేం లేదు, రాష్ట్రంలో కారు పార్టీ పరిస్థితి ఏం మంచిగా లేదు. కాయలున్న చెట్టుకే దెబ్బలు అన్నట్టు కష్టాల్లో ఉన్న మన కారు పార్టీకే దెబ్బ మీద దెబ్బ పడుతుంది. మీ నాయన మీద ఈడీ కేసు అయ్యేటట్టు ఉన్నదని రఘునందన్ రావు సార్ అంటుండు. అట్లనే ఫోన్ ట్యాపింగ్ కేసు నడుస్తుంది. ఈ ఏడాది గాశారం మంచిగా లేనట్టున్నది. కొత్త సంవత్సరం పీడంతా మన కారు పార్టీ మీదికెళ్లే పోతున్నది అన్నట్టు ఎత మొత్తం ఎలబోసుకున్రేమో అనుకుంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.
రోడ్లు బంగుళాలు కమ్ సినిమాల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు పట్టపగటిలి ఎర్రటి ఎండల పనులు చూసేదందుకు పోయిండట. అగో సారుకు పానం అప్పుడప్పుడు మెత్తగా ఉంటుంది అంటాడు. అసొంటి మనిషి అంత అర్జెంటుగా ఎండల ఎవరు చేస్తున్న పనులు చూసేదందుకు పోయిండు అంటారా? అన్ని ముచ్చట్లు చెప్తా పాండ్రి. నల్లగొండ పానగల్ల ఫ్లైఓవర్ కింద డ్రైనేజీ పనుల గురించి దినాం ఆఫీసర్లతో ఫోన్లో మాట్లాడుతున్నాడట. కానీ చూసొద్దామని ఇట్లా వచ్చిండట. మంత్రి సారు వస్తలేడు, మమ్మల్ని అనేటోళ్ళు లేరని అడమైన సిమెంటు ఉష్కేవాడి ఆగం చేయొద్దు, 4 దినాలు ఆలస్యమైనా సరే అన్ని మంచి రకాలయే వాడాలని చెప్పుకొచ్చిండట. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు బిరబిర కావాలి, ఇంకా మస్తు పనులు ఉన్నాయి కాబట్టి అండర్ డ్రైనేజీ పనులు బిరబిర కావాలి అని అనుకొచ్చిండట. ఇంత ఎండల పోయి ఇంత రువ్వడి మీద మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు పనులు చేయిస్తున్నాడంటే మాటల నల్లగొండ రూపురేఖలే మార్చి ఇది నల్లగొండనా బంగారి కొండనా అని చేసేటట్టు ఉన్నాడు కదా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. నల్లగొండల ప్రాజెక్టు ఎందుకు పెట్టిరని ఇవ్వాలన్నా అంటే వాళ్ళను ఉత్తా కూడా కాదు. ఒక ఆయన ఏం చేస్తాడంటే చెప్పుతోని కొడతాడట. మరి బందోబస్తు తోలు చెప్పుతోని కొడతాడా, లబ్బరి చెప్పుతోని కొడతాడా, ఎవలను కొడతాడు? ఇప్పుడు నల్లగొండల ప్రాజెక్టు వద్దు అన్నోళ్ళు ఎవరు చెప్పుతోని కొడతా అన్న మనిషి ఎవరు అంటారా? చెప్పుడు ఎందుకు చూడుర్రి మీరే. ఏం మాట్లాడతాడు? నల్లగొండ జిల్లాలో ఎందుకు పెట్టిరు ప్రాజెక్టు? నల్లగొండ జిల్లాలో ప్రాజెక్టు పెట్టాలని ఎవడన్నా వ్యతిరేకిస్తే చెప్పుతో కొడతాం అని ఎవడైనా సరే వాడు. ఎందుకు నల్గొండ జిల్లా తెలంగాణలో లేదా? ఇన్నరా కార్పాటి మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి సార్ అంటున్నది. నల్లగొండ జిల్లాలో ప్రాజెక్టు ఎందుకు చేసిండ్రని ఎవరన్నా అన్నా సరే పాత చెప్పుతోని పండ్లు ఊసిపోయేటట్టు కొడతామని అనుకోవచ్చుండు. ఎంతటోడైనా సరే మల్లోపారే నల్లగొండ ప్రాజెక్టు ముచ్చట అంటే మంచిగుండది, ముంగడి పండ్లు ఊసిపోవాలన్న తారీఖలు అనుకొచ్చిండట. జగదీశ్వర్ రెడ్డి సారు పచారతోనే ప్రాజెక్టు తీసుకొస్తే కొందరు ఏదేదో మాట్లాడుతున్నారట. అందుకు కౌంటర్గా సారు ఇట్లా అనుకొచ్చినట్టున్నాడు. కానీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రం ఇవన్నీ ఏమి ఉండయి. అయినా ఎవరు చెప్పుతోని కొట్టుకుంటేంది, చేతులతోని కొట్టుకుంటేంది, ప్రాజెక్టులు ఎవరు తెస్తేంది? ప్రజలకు కావాల్సినవి నీళ్లు. నీళ్ళు ఇచ్చే తొవ్వ చూడకుండా ఇట్లా ఉద్దెర పంచాది ముంగటేసుకున్నాడు ఏందో ఏమో పోన్రి అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. కమలం పువ్వు పార్టీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు సారు ఎన్నికల ముంగట చెప్పిన హామీని నెరవేరుస్తానని అంటుండట. హామీ అంటే బొచ్చడు హామీలు ఇచ్చిండు. అలా ఒకటే హామీ నెరవేరుస్తా అనుడు ఏంది? ఆ ఒక్కటి కూడా ఏంది? అసలు ఆ ముచ్చట తెలవాలంటే మీరు కూడా ఈ ముచ్చట మొత్తం పురాగినాలే. ఈరోజు మెట్రో సీఎండీ గారు అయినటువంటి రెడ్డి గారిని కలిసి మియాపూర్ లో ఆగిపోయినటువంటి మెట్రోని పటాన్ చెరువు నుంచి సంగారెడ్డి వరకు ఎక్స్టెన్షన్ చేయించాలని చెప్పి ఒక రాతపూర్వకమైనటువంటి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇన్నరా మెదక్ ఎంపీ రఘునందన్ రావు సార్ ఏమంటున్నాడు? మియాపూర్ కాడ ఆగిపోయిన మెట్రో రైలును పటాన్ చెరువు కాడికి వెళ్లి సంగారెడ్డి దాకా ఏపిస్తానని ఎన్నికల ముంగట మైకు పట్టి మస్తుసాలని చెప్పిండట. పటాన్ చెరువు సంగారెడ్డి ప్రజలు కావాలని కమలం పువ్వు పార్టీకి ఓటేసి రఘునందన్ రావు సార్ను గెలిపించుకున్నారు కాబట్టి అన్నం పెట్టినోళ్లకు సున్నం పెట్టే బాపతి అంతకంటే కాదు. మాట తప్పుడు మడిమేదింపుడు మా వంశంలోనే లేదన్న తరీకల ఇచ్చిన మాట నిలబెట్టుకుంటా మెట్రో పేపర్ను కలిసిన. రైలు సంగారెడ్డి దాకా కూడా చక్కగా వచ్చేటట్టు చూడమని చెప్పిన, కాగితం కూడా రాసుకొచ్చిన అని చెప్పుకొచ్చిండు. అయ్యా రఘునందన్ రావు సారు, మీరు సంగారెడ్డి దాకా మెట్రో చేపిస్తే మంచిదే. మరి తతిమ హామీల ముచ్చటేంది సారు? అవి కూడా ఎప్పటి వరకు చేస్తారో చెప్పకపోయినరు అంటూరు ఏ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ సర్కారు ప్రతిపక్ష రాజకీయ నాయకుల మీద దాడులు, పిఆర్ స్టాంట్లు తప్ప పరిపాలన మీద మనసు పెడతలేదట. ఇది ప్రజాప్రభుత్వము, ప్రజల కోసం 24 గంటలు పనిచేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు ముద్దుగా చెప్తుంటే పిఆర్ స్టాంట్లు చేస్తుందని ఎవరన్నారంటారా? మీరే చూడుర్రి. సర్కారు కేవలం పిఆర్ స్టంట్లు లేకపోతే రాజకీయ ప్రత్యర్థుల మీద దాడుల మీద దృష్టి పెట్టింది తప్ప పాలన మీద ఎక్కడ కూడా దృష్టి పెట్టినట్టు కనబడుతుంది. ఇన్నరా ప్రజలకు పనికొచ్చే పాలన మీద కాకుండా ప్రత్యర్థుల పానాలు ఎట్లా తీయాలనే దాని మీదనే పని కట్టుకొని పని చేస్తుందన్న తరీకల రాకేష్ రెడ్డి సార్ అనుకొచ్చిండు. ఇంకా మస్తుగానే అన్నాడు. ఈనుండ్రి. ఇటు నిరుద్యోగులు, అటు ఆశా వర్కర్లు, ఇంకోవైపు అంగన్వాడీ వర్కర్లు, ఇంకోవైపు గురుకుల టీచర్లు, ఈ రకంగా అనేక మంది బాధితులు ఈరోజు ధర్నాలు చేస్తున్నది, రాస్తారోకోలు చేస్తుంటే ఈరోజు ప్రభుత్వ అధికారుల చుట్టూ తిరుగుతుంటే కనీసం స్పందన. ఇన్నరా రాష్ట్రంలో ధర్నాలు, రాస్తారోకోలు చేస్తుంటే వాళ్ళని పట్టించుకోవటలేడని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ మీదికి మస్తుగానే కోపానికి వచ్చిండు. అయ్యా రాకేష్ రెడ్డి సారు, మీకు కోపము ఆక్రోశము లీడర్కు వచ్చినట్టే వస్తున్నది. మరి మీ కార్పార్టీ ఏలువడిలో ఉన్నప్పుడు కూడా ఇట్లా మస్తుగానే ఎంతోమంది ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు చేసిర్రు.
మరి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సారు అప్పట్లో కాంగ్రెస్ వాళ్ళు మీ లెక్కనే అడుగుతుంటే వెంటనే ఎందుకు స్పందించకపోయే? వాళ్లకు న్యాయం చేసిండా చెప్పుండ్రేది గుండె మీద చేసుకొని. అంతెందుకు మీరు కూడా ఇట్లనే అప్పుడు ముఖ్యమంత్రి మీదికి కోపానికి వచ్చిర్రా? మరలవాడలేదు, ఎందుకంటే అప్పుడు మీది అధికారం నడుస్తున్నది కాబట్టి. మీరేం సుధపూసలు కాదు, కాంగ్రెస్ వాళ్ళు ఏం సొక్కమైన వాళ్ళు కాదు. మీ మీద వాళ్ళు, వాళ్ళ మీద మీరు, ఇట్లా పొద్దుపోవుడు తప్పితే ప్రజలకేమైనా ఫాయిదా ఉందా? ఏం లేదన్న ముచ్చట మీకు కూడా ఎరికే గాని అయినా ఇట్లా పొద్దుపోవుడు మీ రాజకీయం లీడర్లకు రాజకీయంతో పెట్టిన విద్య అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఆంధ్రలో ఎస్ఐ దగ్గరివో, ఎంఆర్ఓ దగ్గరివో, ఎంపీడీఓ దగ్గరివో ఏడికి పోయినా సరే ఒక పసుపు బిల్ల పెట్టుకొని పోతే చాలు 10 నిమిషాల పని మొత్తం అయిపోవాలన్నట. అగో పసుపు బిల్లనా? ఏం పసుపు బిల్ల? ఉత్త పసుపు బిల్ల పెట్టుకొని పోతే 10 నిమిషాల పని అయిపోవుడా? ఇదెక్కడి ఇచ్చంత్రం? దానికి అంత శక్తి ఉన్నదా అంటే ఉన్నదట. రేపటి నుంచి ప్రతి కార్యకర్త ఎస్ఐ దగ్గరికి వెళ్ళినా, ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళినా, ఎండిఓ దగ్గరికి వెళ్ళినా, ఏ ఆఫీస్కి వెళ్ళినా మీరు పసుపు బిల్ల పెట్టుకొని వెళ్ళండి. మీకు గౌరవంగా కుర్చీ వేసి టీ ఇచ్చి మీ పని ఏంటని అడిగి. ఇన్నరా పసుపుకోమ పార్టీ మంత్రి అచ్చెన్నాయుడు అంటున్నది, గవర్నమెంట్ ఆఫీసుల అధికారులతో పనిపడిపోతే ప్రభుత్వ ఆఫీసుల పని ఎట్లున్నదో ఎరికే కదా. పొంటెజాము పొద్దు గడుపుడు రోజులు నెలలు ఏడాదిలే గడిచిపోతాయి. సర్కారు ఆఫీసుల చుట్టూ తిరిగి తిరిగి చెప్పులు అరిగి మళ్ళా కొత్త చెప్పులు కొనుక్కుంటారు. అవి కూడా అరిగిపోయినా కొన్ని ఆఫీసుల్లో పనులు కాక యాస్టకు వచ్చి కొందరు సాలించుకుంటారు. కానీ ఇప్పటి సంది సర్కారు ఆఫీసులల్లో పనులు కావని సాలించుకునే ముచ్చట్నే లేదట. పసుపుకోము రంగులో ఉండే బిల్ల పెట్టుకున్న కార్యకర్తలకు కష్టాలే ఉన్నాయని చెప్పుకో వచ్చిండు. అంటే ప్రజలందరూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా మారి తెలుగుదేశం ఎలుగుల కింద ఎలిగిపోవాలని చెప్తుండా అన్నట్టు. సైకిల్ పార్టీ కార్యకర్తను అంటే చాలు సర్కార్ ఆఫీసుల గవర్నమెంట్ అధికారులు ఏం చేస్తారంటే గౌరవంగా పిలిచి కురిసేసి షాయి నీళ్ళు ఇచ్చి మర్యాదలు కూడా మంచిగా చేస్తారన్నట్టు చెప్తున్నాడు. ప్రభుత్వాధికారి అంటే పార్టీల లీడర్లకు కార్యకర్తలకు భయపడితే ఎట్లా? అయినా ఒక పార్టీ కార్యకర్తనని చెప్పుకొని పోవాల్సిన కర్మ ప్రజలకు ఏముంది? ప్రభుత్వానికి నేను పన్ను కడుతున్నా, నేను కట్టిన పన్నులతోనే జీతాలు తీసుకుంటున్నావు అంటే నేనే నీకు యజమానిని. ప్రజలమైన మాకు ప్రభుత్వ అధికారివైన నువ్వు మా జీతగానివి. ఓనర్ చెప్తున్నట్టు జీతగాడు వినాలే కాబట్టి మేము చెప్పిన పనులు నువ్వు చెయ్యాలని జనం కూడా అడగాలి. కానీ ఈ లాజిక్కు తెలవకుండా పాలకుల మాటలు నమ్మి ప్రజలు పరిచయాల్లో పడతారు. పనులు పెండింగ్లో పెట్టే కాడికి తెచ్చుకుంటారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. బీఆర్ఎస్పీ నాయకులు రాజ్భవన్ను ముట్టడించిరట. అగో ఇప్పుడు వాళ్ళెందుకు రాజ్భవన్ కాడికి పోయిర్రు? ఆడెందుకు పంచాయతీ మోపు చేసిర్రు? లొల్లెందుకు పెట్టుకుంటుర్రు? కారు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాజ్భవన్ కనసన్నలా కనబడనోళ్ళు ఇప్పుడు ఇట్లా ముట్టడించేందుకు ఓవుడు వెనక అసలు ముచ్చట ఏంది అంటారా? చెప్తాపారి. చూసినరా గులాబీ కలర్ ప్లకార్డులు పట్టుకొని గేట్లు దొంగేందుకు పోతుర్రు. వి వాంట్ జస్టిస్, వి వాంట్ జస్టిస్ అనుకుంటా లొల్లి పెద్దగానే చేస్తుర్రు కదా. మరి ఎందుకు కారు పార్టీ వాళ్ళు ఇంతకా ఏం చేస్తుర్రు అంటే నీటు పరీక్షను సెంట్రల్ సర్కారు రద్దు చేసి మళ్ళా కొత్త పరీక్ష పెట్టాలని లొల్లి చేస్తుర్రట. మొన్న జరిగిన నీటి పరీక్షల గోల్మాల్ జరిగిందట. అందుకే ఇట్లా బీఆర్ఎస్పీ నాయకులు రాజ్భవన్ ముట్టడికి పోతే రక్షక భటులు రంగంలోకి దిగినరు. అడ్డం తిరిగి అందరిని తీసుకొని పోయి పోలీస్ స్టేషన్లో వేసిరట. కానీ చూసిర్రా, ఒకప్పుడు కారు పార్టీ సర్కారులు ఉన్నప్పుడు వేరే పార్టీల విద్యార్థి నాయకులు కూడా ఇట్లనే ధర్నాలు చేస్తే కారు పార్టీలు ఎట్లా పోలీసులను పెట్టి ఆపిపిచ్చిర్రో, పోలీస్ స్టేషన్లో వేపిచ్చిర్రో సేమ్ టు సేమ్ డిట్టో అచ్చం అట్లనే మక్కికి మక్కి ఇప్పుడు కారు పార్టీ విద్యార్థి నాయకులను కూడా కాంగ్రెస్ సర్కారు అరెస్టులు చేయిస్తుర్రు. మార్పు 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 అని షెయి పార్టీలు అధికారంలోకి వచ్చిర్రు. అరెస్టులు, ధర్నాలు, నిరసనలు, రాస్తా రోకోల్లా మాత్రము ఏం మార్పు రాలేదు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇగో ఇవి అలా తెచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయి అసలు నెలే. ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్లు చేస్తారు. ఇట్లనే ఆదరించారు. ఇంకా ముచ్చట్లు తెచ్చి మీకు వినిపిస్తూనే ఉంటా మరి. సెలవు, శనార్థి, దండం, పబ్బతి ఇంకేమైనా ఉంటాయి.